అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఎవరి ఆధ్వర్యంలో అంటే పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి వారు ఏంటి సత్యాన్ని తెలుసుకొని, వారు ఎలాంటి సత్యాన్ని తెలుసుకున్నారు, వారి జీవితంలో వారు ఎలాంటి మార్పులు తెచ్చుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే మరి ఈ జర్నీ ఎలా ఉంది మరి పత్రి గారి సాంగత్యంలో చేసిన మాస్టర్స్ వీళ్ళంతా కూడా సాంగత్యంలో ఆ ప్రయాణం చేస్తూ కొనసాగిస్తూ వచ్చిన వారు వీరంతా కూడా. మరి వీరి జీవితంలో తెలుసుకున్న సత్యం ఏంటి, ఆచరిస్తున్నది ఏంటి, తెచ్చుకున్న మార్పు ఏంటి? మార్పు చాలా చాలా ఇంపార్టెంట్ కదండి ఫ్రెండ్స్. మరి అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా మాస్టర్స్ ని కలుస్తూ వారిలో వచ్చిన మార్పుని మనం తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని అంతా అందుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ కూడా మరి సురేష్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు ఖమ్మం నుండి. సార్ ని వెల్కమ్ చెప్పేసుకుందాం ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి. సార్ వెల్కమ్ సార్. మీకు అందరికీ నమస్కారం అండి. హృదయాత్మక కృతజ్ఞతలు. ముందుగా మనకి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన, జ్ఞాన ప్రసాదాన్ని మనకి అందించిన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, సదానంద యోగి గారికి, బుద్ధుడికి, ఇంకా ఎందరో మహానుభావులందరికీ కూడా హృదయాత్మక కృతజ్ఞతలు. మనకే అర్థమవుతుంది ధ్యానం తెలవనప్పుడు మనం ఎలా ఉన్నాము, ధ్యానం తెలిసాక ఎలా ఉన్నాము. ధ్యానము తెలవనప్పుడు తెలిసిన తర్వాత కూడా అంత ఈజీగా మనకి మన యొక్క ధ్యానం తెలియని జీవితంలో ఉన్న విషయాలు మనని వేడవు అంత ఈజీగా. ఇంకా కొంత మనల్ని పట్టుకునే ఉంటాయి. అదంతా మనం పూర్తిగా తొలగించుకోవాలంటే ఇంకా మంది సాధనే 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 సాధన. అయితే మాస్టర్, నేను 2013లో ధ్యానం స్టార్ట్ చేశాను. కాకపోతే ధ్యానం అంతకు ముందే తెలుసు, కానీ ఎప్పుడు కూడా గట్టిగా చేయలే. 2013లో గట్టిగా చేసా అనమాట. ఏంటంటే సాధన ఎక్కువ సమయం చేయటం. అసలు ధ్యానం అసలు అనేది అంతకుముందు చేయకుండా అప్పుడు ఏం చేశానంటే 2013లో అసలు 10 నిమిషాలు కూర్చోవడమే కష్టం. 10 నిమిషాలు కూర్చోవడమే కష్టం. 10 నిమిషాల నుంచి అరగంటకు వచ్చా ఒక్క నెలకి. నెక్స్ట్ మంత్కి అరగంట నుంచి గంటకు వచ్చా. తర్వాత ఇంకొక 10 రోజులలో ఏదో అనుకోకుండా ఒక 2 గంటలకు వచ్చేసాం. మొత్తం మీద 75 రోజులలో 75 రోజులకి మధ్యలో 75 రోజుల తర్వాత ఒక ఏకాదశి వచ్చింది. ఫిబ్రవరి నెలలో తొలి ఏకాదశి అంటారు. ఆ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి కూర్చున్నా 2 గంటలు. మూడోసారి 2 గంటలు కూర్చున్నప్పుడు నాకు విశ్వశక్తి తీసుకోవడం అనేది అనుభవపూర్వకంగా నాకు అర్థమైంది. ఇది అసలు ధ్యానంలో ఉన్న అసలు రహస్యం అనేది నాకు అర్థమైంది. అప్పుడు ఇక నాకు ధ్యానం మీద ఒక క్లారిటీ వచ్చింది. కానీ ధ్యానాన్ని అందరికీ నేను చెప్పే పరిస్థితి అయితే నాకు అప్పుడు ఇంకా అంటే బాగా చెప్పగలిగే పరిస్థితి అయితే రాలా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అయితే కూర్చోవాలి, అది అంతవరకు చెప్తా. కానీ అంతకుమించి ఏం చెప్పలేదు. కాబట్టి ధ్యానం మీద నమ్మకం వచ్చింది, చెప్పే పరిస్థితి రాదు. కానీ శాకాహారం మీద మాత్రానికి క్లారిటీ వచ్చింది. ఎల్లిపాయ ఎందుకు తినకూడదో కూడా క్లారిటీ వచ్చేసింది. అది అర్థమైన తర్వాత నేను మొదటగా 2015లో గోదావరి పుష్కరాలు జరిగినాయి. గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు నాకు ధ్యానం చెప్పలేదు, కానీ శాకాహారం వరకైతే చెప్పగలను. నేను చెప్పింది ఓన్లీ 2015 గోదావరి పుష్కరాలలో 15 రోజులు శాకాహారం గురించే చెప్పా. ఉదయం నుంచి సాయంత్రం దాకా లైన్ లో వస్తుంటారు. నన్ను డ్యూటీ చేశారు టెంపుల్ టాప్ పైన, ఆంజనేయ స్వామి బొమ్మ, ఆంజనేయ స్వామి పక్కన వేశారు డ్యూటీ. 15 రోజులు నా పని ఏంటయ్యా అంటే లైన్ లో వస్తారు, లైన్ లో నిల్చుంటారు, 400 మంది నిల్చుంటారు ఒకేసారి.
ఏం లేదు, శాకాహారం చెప్పటం, ఏదైనా ఎవరిని వచ్చి అడిగితే పేషెంట్ గా ట్రీట్మెంట్ అడిగితే టాబ్లెట్ అడిగటం, పంపించటం, ఇంజక్షన్ అయితే ఇంజక్షన్. నేను 15 రోజులు చేసింది శాకాహార ప్రచారం. నాకు అప్పుడు అద్భుతంగా అనిపించింది. హాయిగా నేను అప్పుడు శాకాహారం గురించి పూర్తిగా నేర్చుకున్నా. అప్పుడు అసలు ధ్యానం గురించి నేను ఒక ముక్క కూడా నేను చెప్పలా. అది మొదటగా నాకు జరిగిన ధ్యాన జీవితం. ఆ తర్వాత 2015 నుంచి 2018 వరకు ధ్యానం గురించి పుస్తకాలు ఫుల్గా చదివాను. 2018 గురు పౌర్ణమి టైంకి నేను ధ్యానం మీద ఒక క్లారిటీ వచ్చింది. ధ్యానం మీద ఒక క్లారిటీ వచ్చింది అంటే ఏమి విషయం అర్థమైతే ధ్యానం అర్థమవుతుందో దాన్ని నేను అర్థం చేసుకున్నా. ఏంటంటే ఆ రోజు నేను 2018 గురు పౌర్ణమిలో వచ్చింది చిన్న సూక్ష్మంగా నేను చెప్పేస్తాను. హింసా తోడో హంసా పకడో. నేను డాక్టర్ని కాబట్టి ఏ అనారోగ్యం అనేది ఎందుకు వస్తుందో కొంత అవగాహన నాకు ఉంది. కాబట్టి దాన్ని బట్టి నేను సెగ్రిగేట్ చేశా. హింసా తోడ దాంట్లో 6 వస్తాయి. 1 మాంసాహారం, 2 మద్యపానం, 3 ధూమపానం, పొగాకు, బీడి, అంబర్, విమల్ ఇవన్నీ, 4 జూదం, కష్టపడి సంపాదించిన సొమ్ముని అనవసరంగా ఖర్చు పెట్టడం, 5 ప్రజల్ప, అనవసరమైన విషయాలు మాట్లాడడం, 6 అపరిగ్రహం, ఇతరుల వస్తువులు. పరిగ్రహం అంటే తీసుకోవడం, అపరిగ్రహం అంటే తీసుకోకుండా ఉండడం, ఇతరుల వస్తువుల్ని తీసుకోవడం. ఇలా చేసినప్పుడు మరి ఖచ్చితంగా అనారోగ్యం అనేది వస్తుంది. ఈ ఆరే అనారోగ్యానికి కారణం. ఇక హంస పకడలో ఏమో వస్తాయి? 1 శాకాహారం, 2 ధ్యాన సాధన, 3 స్వాధ్యాయం, 4 సజ్జన సాంగత్యం, 5 ఎంటీ మైండ్ సీయింగ్. ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం, మరి ధ్యానం చేసిన తర్వాత కళ్ళు తెరిచినప్పుడు మనం మళ్ళీ ఆలోచనలోకి వెళ్తాం. మరి ఎంటీ మైండ్ సీయింగ్ దీన్ని ఎంతవరకు మెయింటైన్ చేస్తాం? దీని తర్వాత నెక్స్ట్ 6వది పరిపూర్ణత. ఎంటీ మైండ్ సీయింగ్ తో పరిపూర్ణత సాధించాలి. ఈ అనమాట. ఈ ఏమో అనారోగ్యానికి ప్లస్ సమస్యలకి కారణం. ఈ ఏమో ఆరోగ్యానికి, ఆనంద జీవితానికి మూలం. ఇవి నేను 2018 ఆగస్టు గురు పౌర్ణమి రోజుకి నేను దాన్ని ఒక పాంప్లెట్ లాగా తయారు చేసుకొని, ఇంకొక వేరే మ్యాటర్ కూడా ఉంది, శాకాహారం మ్యాటర్. భద్రాచలం రామాలయం దగ్గర నేను శాకాహార ప్రచారం చేసినప్పుడు వచ్చిన మ్యాటర్ 2 కలిపి నేను ఆ రోజు గురు పౌర్ణమి దగ్గర 2000 పాంప్లెట్ ప్రింటింగ్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ అవి అందరికీ కూడా అక్కడ ఇచ్చాను అనమాట. ఇది 2018 గురు పౌర్ణమికి నేను చేసిన ధ్యాన జీవితం అన్నమాట. ఆ లోపు నేను పేషెంట్లకి డాక్టర్ గా నాకు తెలిసినంత నేను వాళ్ళకి చెప్పుకుంటా అట్లా చేసి, ఆ తర్వాత 2018 తర్వాత నా రెగ్యులర్ జాబ్ లో భాగంగా నేను జాబ్ చేసే హాస్పిటల్ పిహెచ్సి ఏరియాలో ఊర్లన్నిటికీ తిరిగి 2020లో కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ ధ్యానం చెప్పా. ప్రతి పల్లెటూరుకి పోవటం, మధ్యాహ్నం 2ంటికి వాళ్ళు పొలాల నుంచి వస్తుంటారు ఎండాకాలం కాబట్టి, హాయిగా చెట్ల కింద కూర్చోబెట్టి ఆరోగ్యం గురించి చెప్పడం. కొద్దిగా డాక్టర్ని కాబట్టి కొద్దిగా వింటారు. అట్లా ఆశా వర్కర్లు వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి పట్టాలు వేసి చెట్టు కింద కింద కూర్చోబెట్టి అట్లా వాళ్ళకి ధ్యానం చెప్పా. వాళ్ళు ఎంతవరకు ఇప్పుడు చేస్తున్నారు, చేయడం లేదు అనేది నాకు తెలియదు, కానీ అందరికీ చెప్పడం. ఆ తర్వాత 2020 నా పిహెచ్డి కింద ఉన్న ఫ్యామిలీస్ గ్రామాలకి నేను ధ్యానం చేయడం కంప్లీట్ చేశాను. అద్భుతమైన విషయం ఏంటంటే అసలు ఆ టైంలో 75 రోజులు నేను అన్నం కూడా తినలే, ఓన్లీ ఫ్రూట్సే తిన్నా. ఫ్రూట్సే తింటూ అట్లే ఉండి ధ్యానం చెప్పా. ఇప్పుడు ఎందుకో నాకు అట్లా ఉండాలనిపించింది.
ఎండకం కదా ఎట్లాగో అన్నం తింటే అంతా చికాకు ఉంటుంది అని చెప్పి ఫ్రూట్స్ మీద ఉన్నాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి 75 రోజులు ఫ్రూట్స్ మీద ఉన్నా. మధ్య మధ్యలో ఒక రోజు ఫ్రూట్స్ కూడా తినకుండా వాడతోనే ఉన్నా. అట్లా అట్లా నేను అక్కడ ధ్యాన ప్రచారం చేశాను. అయితే 2020లో అక్కడ వరకు నా శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం అక్కడ వరకు ముగిసింది మేడం. ఆ తరువాత అప్పటి నుంచి నా పాంప్లెట్ స్టార్ట్ అయింది అనమాట. 2020లో ఫస్ట్ 19 ఎండింగ్లో ఫస్ట్ పాంప్లెట్ తయారు చేశాను, కలర్ పాంప్లెట్. అవి ప్రతి సంవత్సరం 40,000 పాంప్లెట్లు, కలర్ పాంప్లెట్లు ప్రింట్ చేయడం, పబ్లిక్లో పంచిపెట్టడం. అట్లా 2019 కాడ నుంచి 2024 వరకు మొత్తం 6 రకాల పాంప్లెట్లు ప్రింటింగ్ చేసి పంపిణీ చేశాను మేడం. 2,40,000 పాంప్లెట్, కలర్ పాంప్లెట్ నా సొంతంగానే. నాకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం, సబ్జెక్ట్ ప్రిపేర్ చేయడం, పాంప్లెట్ తయారు చేయడం, పంపిణీ చేయడం. ఫస్ట్ 5,000 పాంప్లెట్లు మాత్రం మన ధ్యాన మహాచక్రంలో డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ రోజున మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత బయటకు వచ్చే వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ అందరికీ ఇచ్చేవాడిని అనమాట. అట్లా ప్రతి సంవత్సరం ఒక పాంప్లెట్ కొత్తది తయారు చేయడం. ఇప్పుడు ఫైనల్గా 6 పాంప్లెట్ల నుంచి ఒక కన్సైజ్ పాంప్లెట్ ఒకటి తయారు చేశాను మేడం. అది తక్కువ కాస్ట్తో వచ్చేటట్టుగా తయారు చేసి అది ప్రజెంట్ అందరికీ ఇస్తాను. అయితే ఇప్పుడు మనందరికీ మనకే అర్థమవుతుంది ధ్యానము తెలియని జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ధ్యానం తెలిసిన తర్వాత జీవితం మనలో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చింది. ఆరోగ్యం అయితేనేంటి, ఆనందం అయితేనేంటి, సంపద అయితేనేంటి, క్రమశిక్షణ అయితేనేంటి, అన్ని విషయాలలో కొంత మార్పు తీసుకొచ్చింది. అయితే ముఖ్యంగా నాకు ఆరోగ్యం గురించి, మరి డాక్టర్ని కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ధ్యానం ద్వారా మనం అనారోగ్యాన్ని తొలగించుకోవచ్చు, అనారోగ్యం రాకుండా ఉంచుకోవచ్చు, ఆరోగ్యంగా మనం మన శరీరాన్ని చూసుకోవచ్చు. నాకు జ్వరం వచ్చింది, ధ్యానం చేసి తగ్గించుకున్నా. చెవు నొప్పి వచ్చింది, ధ్యానం చేసి తగ్గించుకున్నా. గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ధ్యానం చేసి తగ్గించుకున్నా. ఒక పేషెంట్ వచ్చారు గ్యాస్ ట్రబుల్ తోటి, స్పెషలిస్టులు అందరి దగ్గర తిరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. అయితే అమ్మ నువ్వు స్పెషలిస్ట్ డాక్టర్ మందిచ్చింది అది వేసుకో, కానీ ధ్యానం చెయ్యి, రోజు సమయాన్ని ధ్యానం సమయం పెంచాలి, పెంచితేనే తగ్గిద్ది, పెంచకుండా నేను 10 నిమిషాలు చేస్తా అంటే తగ్గదు, కాబట్టి సమయం పెంచని చెప్పాను. ఇక ఆమె 2 నెలలు తిరిగి మళ్ళీ నా దగ్గర 2 నెలలు చేశాక నా దగ్గరకు వచ్చింది, పూర్తిగా నయమైపోయింది, టాబ్లెట్ ఏం లేదు. అప్పుడు ఆమె హ్యాపీగా మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత సార్ నాకు చాలా థ్యాంక్స్, ధ్యానం నేర్పించారు నాకు, నేను ఇంక ఇది రోజు చేసుకుంటా, హ్యాపీగా ఉంటా అని చెప్పింది. అంటే మనం గురు పరంపరకిచ్చే గురుదర్శన ఏందయ్యా అంటే గురువు కాదు, గురు పరంపరకిచ్చే గురుదర్శన ఏంటయ్యా అంటే అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా మనం ధ్యానం చెప్పాలి. అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా ధ్యానం చెప్పాలి. నెక్స్ట్ మనకి వినాయక చవితి వస్తుంది, పాంప్లెట్లు పట్టుకోండి, విగ్రహాల దగ్గరికి వెళ్ళండి, చెప్పే చోట చెప్పండి, చెప్పనిచ్చిన వాళ్ళ దగ్గర చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పాంప్లెట్ పంచండి. ఎవరో ఒకళ్ళు 100 మంది 100 పాంప్లెట్లు తీసకపోతే మహా అయితే 50 రూపాయలు ఖర్చు అవుతాయి, 30 ఎక్కువ కొట్టితే తక్కువే ఖర్చు అవుతాయి, ఎక్కువ ఖర్చు ఏం కాదు. అందరికి ఇచ్చేయండి, చదువుతారు. ఈ రోజు కనెక్ట్ కాకపోయినా ఇంకో రోజు కనెక్ట్ అవుతారు. ఆ రోజు ఇచ్చిన రోజే పాంప్లెట్ చదివి కనెక్ట్ అవ్వడం అనేది జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఒక రోజుకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కాబట్టి మనం ఖచ్చితంగా సబ్జెక్ట్ అర్థమవ్వటం అనే సంగతి పక్కకు పెట్టి మనం శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం చెయ్యాలి. అప్పుడే సబ్జెక్ట్ అర్థమవుతుంది. సబ్జెక్ట్ అర్థమైన తర్వాతే చేస్తానంటే సమయం అయిపోద్ది. నేను ఒకటే అనుకున్నాను, నాకు శాకాహారం గురించే తెలుసు, ధ్యానం తెలియదు. కాబట్టి నేను గోదావరి పుష్కరాలు 2015లో సుమారు 50,000 మందికి చెప్పుంటా శాకాహారమే తినండి అని. నా నోటిని దానికే ఉపయోగించా, తినటానికి దానికి తిన్నాను కదా, కొద్దిగా తినేసి ఆ పనే. ఇక నాకు జనాలు గుంపులు వస్తున్నారు, స్నానాలు చేసే దగ్గరకు కూడా పోయా, స్నానాలు చేసే దగ్గరికి పోయి వాళ్ళకి శాకాహారం గురించి చెప్పా, గుంపు కూర్చున్న దగ్గర. అట్లా రోజు ఉదయం నుంచి నైట్ 8 దాకా
శాకాహార ప్రచారమే చేశా. అందులో చెప్పడానికి ఏముంది? ఆకుకూరలు కాయగూరలు తినాలి, జంతువులను చంపొద్దమ్మా, మనం దేవుడి దగ్గరికి వచ్చాం కదా, దేవుడు చెప్పేది కూడా ఇదే, మనం మనం ఆరోగ్యంగా ఎట్లా ఉండాలనుకుంటున్నామో, భూమి మీద ఎలా ఉండాలనుకుంటున్నామో అవి కూడా బతకాలి కదా అని ఒక మాట చెప్పేసి, ఏదో మనకి తెలిసిన సబ్జెక్ట్ చెప్పేసి అలా చేసుకుంటూ వెళ్తే 15 రోజులు చేసిన దానికి నాకు రాముడు ఇచ్చిన సబ్జెక్ట్ ఏందో మీకు ఒకసారి వినిపిస్తా. అహింస పరమో ధర్మ. అహింసా మార్గంలో జీవించడమే ఉత్తమమైన మానవ జీవన ధర్మం. అహింస అంటే అందులో మొట్టమొదటిది కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడం. శాకాహారం అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఫలాలు, పాలు ఆహారంగా తీసుకోవాలి. శాకాహారమే మానవ జీవన యమం నియమం. మన ఇంట్లో అమ్మకు గాని, నాన్నకు గాని, చెల్లెమ్మకు గాని, అన్నయ్యకి గాని ఎవరికైనా మాటలు రాకపోతే ఎంత బాధగా ప్రేమతో చూసుకుంటామో అంతే ప్రేమతో ప్రతి ఒక్క మూగజీవి పట్ల ఉండాలి. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడనే సత్యాన్ని గ్రహించండి. జీవారాధకుడే దైవారాధకుడు. భగవంతుడికి భక్తునికి అనుసంధానం చేసే మొట్టమొదటి సేవ, ధర్మం, నిష్ఠ, భక్తి, ముక్తి కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడం. ఇదే భూమిపై మానవుడిగా జన్మించాక మొట్టమొదట చేయవలసిన మాధవ సేవే మానవ సేవ. మానవ జన్మ భగవంతుడు ప్రసాదించిన వరం. మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటే లభిస్తుంది. మనకు లభించిన ఈ మానవ జన్మ పరిపూర్ణతకు పుణ్యం చేయాలి. మనం ప్రతి మానవుడు చేయవలసిన మొట్టమొదటి పుణ్యం వల్ల కేవలం ఒకే ఒక్కటి, కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడం. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవడమే మొట్టమొదటి ఉత్తమమైన మానవ అహింసా జీవన ధర్మం. ఇదే ప్రతి మానవుడి సమస్త మానవాళి పరిపూర్ణతకు అంతులేని పుణ్యం. ఇదే ప్రతి మానవుడి సమస్త మానవాళి మొట్టమొదటి ముక్తి మార్గ ధర్మం. ఆహారమే ప్రజాపతి, శాకాహారమే మానవుడి సాత్వికాహారం, సాత్వికాహారం సంపూర్ణ ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే, ఆనందమే జీవితం అగ్రహం. బిఏ వెజిటేరియన్, శాకాహారిగా జీవించండి, బీ హ్యాపీ, ఆనందంగా జీవించండి, బీ ట్రూత్ఫుల్, సత్యమనే పలకండి, లెట్ ఆల్ బీ హ్యాపీ, అందరూ ఆనందంగా జీవించండి. అహింసే అన్ని ధర్మాలకు మూలం. ఇది నా గోదావరి పుష్కరాలప్పుడు శాకాహార ప్రచారం చేయక ముందు ఇందులో ఏ ఒక్క వాక్యం నాకు రాదు. 15 రోజులు ప్రచారం చేశాక ఏంటబ్బా భలేగొచ్చింది సబ్జెక్ట్ అని చెప్పేసి నేను ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మళ్ళీ కొద్దిగా కరెక్షన్స్ చేసుకొని ఇప్పుడు ఇదే పాంప్లెట్ ని నేను ఫైనల్ గా తయారు చేసుకొని అందరికీ పంచుదామని డిసైడ్ చేసుకున్నాను. దీని వెనకాల వచ్చేసి ధ్యానం వస్తుంది. ధ్యానం పిఎంసి ఛానల్ నెంబర్లు ఏ దాంట్లో వస్తాయి. తర్వాత చిన్న కన్సైగా క్వశ్చన్స్, అనారోగ్యం ఎందుకు వస్తుంది, ఆరోగ్యంగా ఉండటం ఎలాగో తెలియకపోవడం వల్ల అనారోగ్యం వస్తుంది, ఆరోగ్యంగా ఉండటం ఎలా, ఆరోగ్య సూత్రాలు పాటించడమే. మరి ఆరోగ్య సూత్రాలు ఏంటి? నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం, 2 ధ్యానం. తినే ఆహారం శాకాహారమై ఉండడం, వ్యవహారం ధ్యానమై ఉండడం, ఆరోగ్యం ఆనందం. ధ్యానం అంటే ఏంటో అందరికీ తెలుసు. ధ్యానం అంటే శ్వాసమయ ధ్యాస, నిర్దేశం, అబ్జాత ప్రకృతి. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం, యోగం. ఇది అంతే. ఈ పాంప్లెట్ నాకు ఫైనల్ గా 7వ పాంప్లెట్ ఇది. ఇప్పుడు నేను ఇయర్ తయారు చేసింది. ఇక ధ్యానం దగ్గరకు వద్దామండి. ఇక మెయిన్ గా అది సబ్జెక్ట్ తెచ్చుకోపోతే ఆ వారం దాటడం అనేది కష్టం. శాకాహారం అనేది నోటి లోపలికి వెళ్ళాలి. శాకాహారం తినకూడదు ఎల్లిపాయ, పుట్టగొడుగు శాకాహారం కాదు. నో గార్లిక్, నో మష్రూమ్. ఓకే, ఈ పాయింట్ వరకు శాకాహారం అయిపోయింది. నెక్స్ట్ ధ్యానం. ధ్యానం అనే సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేకల్లా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన సబ్జెక్ట్ ఏంటంటే స్థూలంలో సూక్ష్మంలో రెండింటిని ధ్యానంలో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్థూలంలో అర్థం చేసుకోవాలి. స్థూలంలో ఏంటంటే నలుగురితో నారాయణ, కులంతో గోవిందం. ఆ నలుగురు ఎవరు? 1 భూమి నీరు, 2 చెట్టు, 3 జంతువు, 4 మానవుడు. ముందు శ్వాస మీద ధ్యాస. శ్వాస ఎక్కడెక్కడ ఉంది? మరి ఎక్కడెక్కడ ఉందంటే శ్వాస జంతువులో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? జంతువు శ్వాసను డిస్టర్బ్ చేయకుండా శాకాహారం తినాలి. అది మొదటి శ్వాస మీద ధ్యాస స్థూలంగా. రెండవది మానవుడి దగ్గర కూడా ఉందిగా మరి శ్వాస. కాబట్టి పక్క మానవుడి యొక్క శ్వాసను డిస్టర్బ్ చేయకుండా మనం జీవించడం అంటే మన పని మనం చూసుకోవడం. రెండో శ్వాస మీద ధ్యాస. పక్కవాడితో మనం మాట్లాడినప్పుడు మనం ఎటువంటి ఇది కాకుండా మనం ఇది చేయకుండా పక్కవాడు ఏదైనా అడిగినప్పుడు సరిగా సమాధానం తెలిస్తేనే మనం చెప్పినప్పుడు అతనికి ఉపయోగం. లేదు తెలిసి తెలియక సమాధానం చెప్పడం కానీ తప్పు చెప్పడం కానీ జరిగితే ఏమైంది? అదే రైట్ అనుకొని ఏం చేస్తాడు? అదే రైట్ అనుకొని మూవ్ అవుతాడు. అదే రైట్ అనుకొని మూవ్ అయినప్పుడు ఏమైంది? రాంగే జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరు చూస్తున్నారు ఎల్లిపాయ ఆరోగ్యానికి హానికరము అనే సంగతి మనకు అర్థమైంది. కానీ ఎల్లిపాయ ఆరోగ్యానికి ఆరోగ్యానికి హానికరం మరి అని ఎంతమంది చెప్తున్నారు? ఎవరు చెప్పట్లే. కేవలం ఎల్లిపాయ తింటే కొవ్వు తగ్గిద్ది. ఈ సబ్జెక్ట్ వరకే తెలుసు వాళ్ళకి.
దానివల్ల ఏం జరుగుతుంది ఫైనల్గా? కాబట్టి అది రాంగ్ వే వెళ్తుంది అనమాట. తర్వాత ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పకుండా మిగతా ఎన్ని విధాలు చెప్పట్లేదు. అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని క్లారిటీగా చెప్పాలి. అంటే ధ్యానం అనే సబ్జెక్ట్ ని మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలంటే పత్రి సార్ రాసిన పుస్తకాలు తులసీదళము 1 and 2, తర్వాత ధ్యాన మహాశాస్త్రం పత్రి సార్ రాసింది ధ్యాన మహాశాస్త్రం ఉంటుంది బుక్ ఒకటి, 130 రూపీస్ అది. ఆ బుక్ ఈ రెండు చదివితే కొంత నాలెడ్జ్ వస్తుంది మంచిగానే. సార్ చిన్న పుస్తకాలు అన్ని చదవాలి, వాక్షేత్రం అవన్నీ చదవాలి. ఇక ఆమ్, రెండోది మానవుడి దగ్గరికి వచ్చాం. ఈ మానవుడిలో మరి నేనున్నాగా, మరి నా శ్వాస మీద ధ్యాస ఉండాలంటే నేను కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చెయ్యాలి. ఇక 3 అయిపోయింది. ఒకటేమో జంతువు, 2 పక్క మానవుడు, 3 నేను. 3 అయిపోయింది. ఇక 4వది ఏంటి వచ్చేసి మరి శ్వాస ఇంకెక్కడ ఉంది? నా దగ్గర ఉంది, నా పక్క మానవుడి దగ్గర ఉంది, జంతువు దగ్గర ఉంది. ఇంకెక్కడ ఉంది? చెట్టు దగ్గర కూడా ఉంది. చెట్టు కిరణజన సమయక్రియ జరిగిద్ది, శ్వాసక్రియ జరిగిద్ది, 2 జరుగుతాయి. మరి చెట్టు దగ్గర కూడా ఉంది. మరి చెట్టు దగ్గర శ్వాసను డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఏంటి? చెట్టుని నరకొద్దు. చెట్టు కొమ్మలు కూడా మనం అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. కాబట్టి ఈ జంతువులు మానవులు శ్వాస తీసుకునే వాళ్ళైతే చెట్లు శ్వాస ఇచ్చేయి. కాబట్టి ఈ శ్వాస ఇచ్చే చెట్లని మనం డిస్టర్బ్ చేయొద్దు. శానిటైజర్తో చేతుల్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి మానవాళికి సూచిస్తున్న ఆరోగ్య సూత్రం. భూమి ఆధారం, జలమే జీవనాధారం. ఇక 4వది ఏంటి? భూమి నీరు. ఇక్కడ చెట్టుకైనా, జంతువుకైనా, మానవుడికైనా ఈ ముగ్గురికి ఆధారం ఎవరయ్యా అంటే ఈ భూమి నీరు. మరి ఇప్పుడు స్థూలంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఈ నలుగురితో మనం ఎలా ఉన్నాము? నారాయణలాగా ఉన్నామా అంటే ఆత్మజ్ఞానంతో జీవించడమే నారాయణ తత్వం. నారాయణలాగా జీవిస్తున్నాము అని అంటే ఈ నలుగురితో నారాయణలాగా ఉంటే మనం ఆత్మజ్ఞానంగా అర్థం చేసుకొని మనం ముందుకెళ్తున్నట్టు. ఇది స్థూలంగా. ఇక సూక్ష్మం దగ్గరకు వద్దాం. సూక్ష్మం దగ్గరకు వస్తే ఏంటంటే ఓకే, ఒక్క 10 minutes లో కంప్లీట్ చేస్తాం మేడం. సూక్ష్మం దగ్గరకు వచ్చే కల్లా మనము ఆధ్యాత్మికంగా సూక్ష్మాన్ని గ్రహించినప్పుడే ఈ సూక్ష్మంలో జీవిస్తాం. ఇదేంటంటే ప్రకృతి సహజ ఆరోగ్య శాస్త్రం, న్యాచురల్ హెల్త్ సైన్స్. ఇదేంటంటే ఫస్ట్ది శుభ్రత, మూలాధారం. భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం. భూమి ఆధారం ఎందుకు ఉంచాలి? భూమి ఆధారం, జలమే జీవనాధారం. చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది మనకి శ్వాస తీసుకోవడానికి, కానీ ఆ ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్ నుంచి వస్తుంది. ఇది మూలాధారం. రెండోది స్వాదిష్టానం అంటే హరితాహారం, మొక్కలు నాటడం, వృక్షాలని సంరక్షించడం. మనము ఈ వృక్షాలనేవి మానవుడికి అవసరం, జంతువులకి అవసరం. ఆహారం అందించాలంటే, శ్వాస పీల్చాలంటే, ఎక్కువగా వర్షాలు కురవాలన్నా మనకి వృక్షాలు కావాలి. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడని గ్రామ ప్రజలందరూ నమ్మితే ఆయన ఏం చెప్పాడంటే, గోవర్ధన గిరి, మన ఊరి పక్కన ఉన్న అడవి వల్ల వర్షాలు కురుస్తున్నాయి తప్ప ఇంద్రుడు కాదు, ప్రకృతే మూలం అని తెలియజేశాడు. గోవర్ధనగిరి ఎత్తాడంటారు కదా చేత్తో, ఆ గోవర్ధనగిరి ఆ టైంలోనే అనమాట. ఇంద్రుడు మొత్తం ఆ గ్రామాన్ని అతలాకుతలం చేస్తుంటే గోవర్ధనగిరిని పైకి ఎత్తి పట్టుకొని ఊరు గ్రామ ప్రజలందరినీ దాని కింద ఉంచి కాపాడతారు అనమాట. ఇక 3వది వచ్చేసి మణిపూరకం అంటే సంరక్షణ అంటే ఏంటి? జంతు సంరక్షణ అండ్ పోషణ. అజ్ఞానంతో జంతువులకి ఏమీ ఆత్మజ్ఞానం లేకపోవచ్చు, కానీ అజ్ఞానంతో జీవించడం లేదు. ఏంటి? భూమిని నీటిని అపరిశుభ్రం చేయటం లేదు. ఇప్పుడు భూమిని నీటిని అపరిశుభ్రం చేసేది మానవుడే. మీరు అబ్జర్వ్ చేస్తే 1950 to 1980 అజ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేకపోయినా. ఆఫ్టర్ 1980 ఆత్మజ్ఞానం కంటే అజ్ఞానం పెరిగిపోయింది. అజ్ఞానం పెరిగిపోతూ వస్తూ ఉంది. ఇది మణిపూరకం. నెక్స్ట్ అనాహత, మౌనం. మాస్క్ తప్పకుండా ధరించండి అంటే
మౌనం తప్పక వహించండి అని అర్థం. 4ది అయిపోయింది అనాహత. 5వది విశుద్ధ అంటే శుద్ధ సాత్వికం, శాకాహారం అన్నమాట. ఈ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చే శాకాహారం. శాకాహారమే మానవ జీవన యమం నియమం. సామాజిక దూరం భౌతిక దూరం పాటించండి అంటే శాకాహారిగా జీవించండి అని అర్థం. ఏ జంతువుని చంపకుండా, ఎవరి నుండి ఏది ఆశించకుండా మన పని మనం చూసుకుంటూ శాకాహారిగా జీవించడమే మనం సామాజిక దూరం భౌతిక దూరం పాటించండి అన్న మాటకు అర్థం. ఇక 6వది వచ్చేసి ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే ధ్యాన సాధన, ఆనాపాన సతి. ఆనాపాన సతి ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం. 7వది వచ్చేసి సహస్రారం, సమానత్వం. సామూహిక ధ్యానం, ధ్యాన ప్రచారం వల్లనే ధ్యాన జగత్ నిర్మించడం సాధ్యం, విశ్వశాంతి సమాజ శాంతి స్థాపించడం సాధ్యం. కాబట్టి గురువుకిచ్చే గురుదర్శన, గురు పరంపరకిచ్చే గురుదర్శన ఒకే ఒక్కటి ఏంటంటే సామూహిక ధ్యానము, ధ్యాన ప్రచారం. సామూహిక ధ్యానం ద్వారానే ఈ మధ్య నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆఖరి జన్మ చేసుకోవాలి అని అనుకుంటే మనము తప్పకుండా సామూహిక ధ్యానం ప్రతి వారంలో మనం ఒక్కసారైనా కూర్చోవాలి, ధ్యాన ప్రచారం చేయాలి. మనకు నలుగురికి తెలిసిన దగ్గరికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యానం చెప్పాలి. అలా చేస్తూ చేస్తూ ఉంటే నిదానంగా మనకి కొంత 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 సబ్జెక్ట్ అనేది మనకి మెరుగుపడతా ఉంటుంది. ఇవన్నీ జరగడానికి టైం పట్టిద్ది. మనము కాలక్రమేణా ప్రాపంచికమైన ముందు మనకేమీ రాదు, నేర్చుకుంటా వెళ్తూ ఉంటేనే ప్రాపంచికం వచ్చింది. అదే విధంగా ఆధ్యాత్మికం కూడా నేర్చుకుంటూ వెళ్తూ ఉంటూ ఒక కొద్ది ముందుకు వెళ్తా ఉంటే చివరికి మనం అల్టిమేట్ ని రీచ్ అవుతాం. అదే ఆఖరి జన్మ కావడానికి మాత్రానికి నాకు అర్థమైన విషయం ఏంటంటే సామూహిక ధ్యానం చేయాలి. అవసరమైతే మనమే సామూహిక ధ్యానం అనేది అవసరం కాదు, మనమే సామూహిక ధ్యానం ఏర్పాట్లు చేసుకోవాలి. 10 మందిని కూర్చోబెట్టుకోవాలి, మనమే ఒక ఏరియాలో కూర్చోబెట్టుకోవాలి, క్లాస్ని పెట్టుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు నిదానంగా ధ్యానం అనేది పెరిగి ఈ పిరమిడ్ మాస్టర్ లాగా, బ్రహ్మర్షి లాగా నిదానంగా మనం మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకొని ఆఖరి జన్మని చేసుకుని మనం సంతృప్తి పరమతనంగా మనం మహాపరినిర్వాణం పొందుతాం. ఇవన్నీ అంత ఈజీగా ఒక్క రోజులో ఓవర్ నైట్ లో అసలే జరగదు. రోజు 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 కష్టపడాలి. ఈ జన్మే ఆఖరి జన్మ కావాలి అంటే మనం దాని ఫోకస్ లో మనం ఉండి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. కాబట్టి లాస్ట్ గా నేను చెప్పేది ఒక్క వాక్యం చెప్పి ముగిస్తానండి. విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనంతో ఆత్మజ్ఞానం పొంది నిత్య అనిత్య వివేకంతో మనం అనే అవగాహన కలిగి మానవుడి నిండి జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం, 2 ధ్యానం పాటిస్తూ శరీరాన్ని ఆత్మను శ్వాసతో ఏకం చేసి ధ్యాన స్థితిలో విశ్వంలా వసుదైక కుటుంబంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుతూ నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం పొందుతాము. అందుకే జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. ఆరోగ్య జగత్ ఈజ్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్. కాబట్టి ఇక్కడ ఆరోగ్య శక్తి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ చైతన్య శక్తి ఈజ్ ఈక్వల్ టు చైతన్యం ప్లస్ శక్తి ప్లస్ ఆత్మజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు శాకాహారం ప్లస్ ధ్యానం ప్లస్ శానిటైజర్ ఈజ్ ఈక్వల్ టు శాస్త్రీయ దృక్పథం. ఇది అండి సబ్జెక్టు నాకు అర్థమైనది. ఇక పిరమిడ్ గురించి లాస్ట్ ఒక 2 నిమిషాల్లో చెప్తాను. ఖచ్చితంగా పిరమిడ్ అంటే ప్రతిసారి చిన్న పాయింట్లో చెప్పారు. మనం ఒక భూతద్దాన్ని పెట్టుకొని మనం ఇక్కడ లైట్ ఫోకస్ చేస్తే ఒక దగ్గర పేపర్ మీద పడేటట్టు చేస్తే ఆటోమేటిక్గా అక్కడ అంతా కూడా పేపర్ కాలిపోతుంది. అట్లాగే మన నాడీ మండల శుద్ధి కూడా
విశ్వశక్తి మన దగ్గర ఉంది, మన శరీరం లోపల ఉంది, బయట ఉంది. కానీ కాన్సన్ట్రేట్ ఎట్ వన్ పాయింట్ అనేది జరగట్లే. అదే బ్రహ్మరంధ్రం గుండా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వడం. అది ఎప్పుడు జరిగిద్దంటే మన నుంచి సెంట్రీ పెటల్ ఫోర్స్ అంటే మన నుంచి శక్తి బయటికి పోవడం. ఎలా బయటికి పోద్ది? కాళ్ళ నుంచి, నోటి నుంచి, కంటి నుంచి బయటికి వెళ్తుంది. ఇలా విడుదల అవుతుంటే లోపల ఎనర్జీ ఆగదు కదా. బయటికి వెళ్ళే ఎనర్జీ సెంట్రీ పెటల్ ఫోర్స్ ని ఆపాలి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏంటి? ఆహారము, నీరు, గాలి, మళ్ళీ లోపలున్న బ్రహ్మరంధ్రం గుండా వచ్చే శక్తి, లోపలున్న శక్తి. కాబట్టి ఈ లోపలున్న శక్తిని మనం పదిలపరుచుకొని అలా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి ఈ యొక్క బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి అనేది ప్రవహించినప్పుడు మనం ఆటోమేటిక్ గా అది పిరమిడ్ అనేది మనకి హాస్టల్ మాస్టర్స్ కానీ బయట వాళ్ళు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే మనం పిరమిడ్ ఆల్రెడీ తయారు చేసుకుంటే ఈ ప్రక్రియ తొందరగా వేగవంతం అయింది, తొందరగా జరిగింది. ముక్కులోని గాలి నోట్లోకి వెళ్తే నెత్తి మీద ఉన్న పిరమిడ్ తలలోకి వెళ్తుంది. అప్పుడే మనం పిరమిడ్ మాస్టర్ అవుతాం. అప్పుడు మనలో ట్రాన్స్ఫర్మేషన్ అంతా తొందరగా జరుగుతుంది. ఇది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయాత్మక కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ కి 5 నిమిషాలు ధ్యానం చేయించిన మేడం. ఎస్ సార్. ఒక సెకండ్ సార్. మరి పత్రి గారు ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ అని అంటుంటారు కదా. సో మరి దానికి ప్రామాణికం ఏంటి? ప్రామాణికాలు అంటూ ఉన్నాయా? ఏంటి ప్రామాణికాలు ఏంటి? చెప్తాను మేడం, చెప్తాను. ఎస్. తలే పిరమిడ్, తలే ఆత్మ, మన తలకాయ ఆత్మ మేడం. జ్ఞానేంద్రియాలు అంటారు కదా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కింద ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు తలకాయ. ఈ తలకాయకున్న జ్ఞానేంద్రియాలు అజ్ఞానాన్ని స్వీకరించినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ బాడీ అజ్ఞానంలో జీవిస్తుంది. ఈ యొక్క తల ఇప్పుడు ఒకసారి చూడండి, శాకాహారం తినాలి, ధ్యానం చెయ్యాలి, ముక్కు, కళ్ళు, స్వాధ్యాయం, సద్గంధ పఠనం చెయ్యాలి, చెవులు, సజ్జన సాంగత్యం వినాలి, ధ్యానం చూడాలి. వీటిని మొత్తం ఎవరికి అప్పగించేసాం? సత్యానికి అప్పగించేసాం. సత్యానికి అప్పగించాం. సత్యం ఎవరు? ఆత్మ. బ్రెయిన్ ఆత్మకి అటాచ్ అవుతుంది. ఇక శాకాహారము, ధ్యానము, స్వాధ్యాయము, పిరమిడ్, పిఎంసి ఛానల్, సజ్జన సాంగత్యం. అరెస్ట్ అయిపోయినాయి అన్ని. అరెస్ట్ అయిపోతే ఏమైంది? ఇక్కడికి మారిపోద్ది. ఇది ఏమంటాము? క్లీను, శుద్ధ సాత్వికము, సహస్రారం. అంటే నాకు తెలిసిన 4 మెయిన్ కీలకమైనవి, బేసిక్. ఈ మధ్య నేను గోదాదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర 4x8 ఫ్లెక్సీ కూడా తయారు చేసి పెట్టా. అక్కడ చేతిలో ఉంటే మీకు చూపిద్దును. ఒక్క నిమిషం అండి, ఉంది నా దగ్గర, చూపిస్తాను ఇప్పుడే. ఉంది మేడం, ఇక్కడ చూడండి. రివర్స్ లో ఉన్నాయా మేడం? అక్షరాలు కనిపిస్తున్నాయా? లేదు సార్, కరెక్ట్ గానే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. తర్వాత శాకాహారం, సస్యాహారం, ధ్యానం, సాధన, ప్రచారం, స్వాధ్యాయం, సద్గంధ పఠనం సార్. అది సామూహిక ధ్యానం, సజ్జన సాంగత్యం, సామూహిక ధ్యానం అని ఉంది. ఎంటీ మైండ్ ఫీలింగ్, జ్ఞాన నవరత్నాలు. ఇక్కడ నేను యారోస్ సెంటర్ పెట్టా, చూసారా? అవును సార్. అది ఏంటి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే తెలుసుగా, బయటికి వెళ్తుంది ఎనర్జీ అంతా. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే సెంటర్కి వస్తుంది ఎనర్జీ మొత్తం. పిరమిడ్ లో కూడా సెంటర్కి వస్తుంది ఎనర్జీ మొత్తం. ఆ ఎనర్జీనే మనం తీసుకుంటాం. ఆ తర్వాత ఆత్మజ్ఞాన నవరత్నాలు మనకు అందుతాయి.
ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. లాస్ట్ కి ధర్మో రక్షిత రక్షిత. ఓకే మేడం. ఎస్ సార్. అది అంటే మనకి మనకి 4 అస్త్రాలు అన్నమాట. ఏంటి అంటే శాకాహారము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 4 మనకి ఆయుధాలు. మాంసపిండం నుంచి మంత్రపిండం అవ్వాలన్నా, మన సమాజంలో మార్పు రావాలన్నా, ఇప్పుడున్న పరిస్థితులన్నీ మార్పు రావాలన్నా ఈ 4 ఆయుధాలు మెయిన్ బేసిక్ అన్నమాట. బేసిక్. ఈ 4టిని పట్టుకుంటే మిగతా 18 ఆదర్శ సూత్రాలలో ఈ 4 ఉన్నాయి. ఈ 4టిని పట్టుకుంటే మిగతా 14 వీటి వెనకాలే వస్తాయి. ఆటోమేటిక్ జరిగింది, అందులో డౌట్ ఏం లేదు. తలకాయ ఇటు వెళ్తే శరీరం అటు వెళ్తుంది, అంతేగాని తలకాయ ఇటు పోతే శరీరం అటు వెళ్ళదుగా. కాబట్టి ఇది మేడం నాకు అర్థమైన సబ్జెక్టు. సార్, మరి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా మేము ప్రతిరోజు మాస్టర్స్ ని కలుస్తూ ఉంటాం. సో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం బద్రి గారిని. మరి అర్థం చేసుకోగలం అంటారా సార్ని? అర్థం చేసుకోకపోవటం అనేది ఉండదు మేడం. ఎందుకంటే నా అనుభవంగా నాకు అర్థమైంది. ప్రతిసారి చెప్పిన మాట చెప్పి ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. ప్రతిసారి ఒకసారి మాట రూపేట వచ్చారు. అర్థం చేసుకోవడం అంటే ఫస్ట్ శ్రవణం, భక్తి శ్రవణం. గురుగారు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటూ, మరి ఇంటి దగ్గర మనం ఎట్లాగైతే ప్రాపంచ స్కూల్కి వెళ్ళినామో, ప్రాపంచ స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చి హోంవర్క్ చేసుకున్నామో, అదే విధంగా సార్ చెప్పింది మనం 4టిని శాకాహారము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 4టిని మనం పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా సార్ చెప్పిన సత్యం మనకు అర్థమైంది. సార్ చెప్పినట్టుగా మాంసపిండం మంత్రపిండం అవటానికి కూడా మనం చేసుకునే శక్తి మనకు వస్తుంది, చేసుకుంటాము. డూ ఆర్ డై సదానందయోగి గారు చెప్పారు. తర్వాత మాంసపిండం మంత్రపిండం చేయమని చెప్పారు. బ్రహ్మజ్ఞానులకి ఎటువంటి ఇది కూడా ఉండదని చెప్పారు. తర్వాత లాస్ట్ వర్డ్ ఇంకోటి చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనము ఈ సాధనలో ముందుకు వెళ్ళటమే గాని వెనకాలకి వెళ్ళటం ఉండదు. ముందుకు వెళ్తా ఉండాలి. మనం సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకరోజు, అదే మీకు చెప్పాను కదా మేడం, ఆఖరి జన్మ అవ్వటం అనేది ఒకటి. ఫస్ట్ మనం సామూహిక ధ్యానం, ధ్యాన ప్రచారం, ఈ 2 సామూహిక ధ్యానం, ధ్యాన ప్రచారం, ఈ 2 బ్రహ్మాస్త్రాలు ఆఖరి జన్మ చేసుకోవడానికి. అది మేడం. చేసుకోలేకపోవటం అనేది ఇక అంటే ఇంకోటి విను, చేసుకోలేకపోవడం అంటే మనం చేసే కృషి వల్లనే అది జరిగింది. మనం ఎంత ప్లాన్డ్ గా అవన్నీ చేసుకుంటాం అనేది. అది మేడం. చేయిస్తారా సార్ మీరే ధ్యానం? మరి చేయిస్తా మేడం. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. చెప్పండి. మరి ఎంజాయ్మెంట్ ఎక్కడ వస్తుంది ఆ 4టిలో? మేడం సార్ స్టార్ట్ చేద్దాం. 5 నిమిషాలు. మీకు ఒక క్వశ్చన్ సార్, అడగండి ధన గారు. మీరు అన్నట్లు అక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కడ వస్తుంది, ఏ పార్ట్ లో వస్తుంది అంటారు? ఎంజాయ్మెంట్ సారు ఎంజాయ్మెంట్ ఏదో చెప్తారు కదా, అది ఎక్కడ వస్తుంది? ఎంజాయ్మెంట్ అంటారా? ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ ఇప్పుడు జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా మాత్రమే ఎంజాయ్మెంట్ వస్తుంది. మనకి మనం చేసే పనిలో ఆత్మజ్ఞానం లేదనుకోండి, ఎంజాయ్మెంట్ రాదు. అజ్ఞానంతో ఉంటే ఎంజాయ్మెంట్ రాదు. తర్వాత రెండోది ధ్యానం. ఈ జ్ఞానం ఎంత ముఖ్య, జ్ఞానంతో పాటు ధ్యానం ఉన్నప్పుడు ఇది ఉన్న స్థితి నుండి లేని స్థితి ఉన్నప్పుడు ధ్యానంలో మనం దుఃఖం లేకుండా జీవించగలం. ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉండాలి అంటే ధ్యానం ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం ఉన్నాం, మన పక్కన ఉన్న వ్యక్తి అజ్ఞానంతో ఉంటాడు. మనం ధ్యానం అనే స్థితిని మనం చేరుకోకపోతే
ఆ అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఎఫెక్ట్ మనకి అవ్వచ్చు, లేదంటే మనకి మన ధ్యాన స్థితి కోల్పోవచ్చు. అది ధ్యానం ద్వారా మాత్రమే మన ఏం ఎఫెక్ట్ కాకుండా తామరాకుపై నీటి బొట్టు లాగా మనం ఉండే స్థితి మారకుండా మనం ఉంచొచ్చు అనేది నా యొక్క నమ్మకం. అందుకే మొన్న ఈ మధ్య ధ్యాన జగత్ బుక్ లో నేను 2 years నుంచి ధ్యాన జగత్ బుక్ ఫుల్ గా కంప్లీట్ గా చదువుకుంటూ వస్తున్నా. అందులో క్లియర్ చెప్పారు, ఎవరి ప్రణాళిక వాళ్ళదే. ఆయన ఆత్మ ప్రణాళిక ఆయన అలా ఉంది, నాకు సంబంధమే లేదు. ఫస్ట్ ఆత్మజ్ఞానం పొందాలి. 2 బ్రహ్మజ్ఞానం, అది కూడా మొన్న ధ్యాన జగత్తులో రాశారు, జూలై ధ్యాన జగత్తులో. బ్రహ్మజ్ఞానం పొందితేనే కర్మ సిద్ధాంతం నుంచి బయటపడతామని. తర్వాత ధ్యాన స్థితి, ఈ 2 అందుకున్న తర్వాత నెక్స్ట్ అల్టిమేట్ వచ్చేది ఏంటంటే ధ్యాన స్థితి. ఎప్పుడైతే ధ్యాన స్థితి మనం సాధించుకోగలుగుతామో పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అయింది. పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అయినప్పుడు ఇప్పుడు దాకా మనకున్న ఈ ఎండోక్రైన్ ఆర్గాన్స్, పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది, పిట్యూటరీ గ్లాండ్ ని థలామస్ కంట్రోల్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ ని మనం ధ్యాన స్థితిలో యాక్టివేట్ చేసుకుంటామో మొత్తం ఆర్గాన్స్ అయితే ఏదైతే మొత్తం రెస్ట్ స్టేట్ లో ఉంటాయి, సహజ స్థితిలో రెస్ట్ స్టేట్ లో ఉంటాయి, ఎటువంటి స్ట్రెస్ లేకుండా. అప్పుడు మనకి ఈ యొక్క ఆర్గాన్స్ అన్ని కంట్రోల్ చేసేది పీనియల్ గ్లాండ్, కాస్మిక్ ఎనర్జీ అయింది. కాస్మిక్ గవర్నమెంట్ మన దాంట్లోకి ఎంటర్ అయిపోద్ది. అదే అనమాట. అప్పుడు మనకు ఆనందం అనే దానికి బయట స్థితితో సంబంధం ఉండదు, మన స్థితితోనే మనకు సంబంధం ఉంటుంది. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ సార్ చేయించండి. ఓకే సార్. అందరూ కూడా ఇక మనం స్థిర సుఖాసనంలో చేతులు 2 వేలలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి సార్. అందరూ నేను అందరికీ చేయించే ధ్యానమే ఈరోజు ఒక 5 minutes చేపిద్దామని కూర్చోమంటున్నా సార్. ఇందులో సబ్జెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి సార్. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన వద్దు. మన శ్వాసే మనకు గురువు. 4 విషయాలు గ్రహించాలి ఫ్రెండ్స్. 1 శ్వాసే గురువు, 2 సమయమే సాధన, 3 సహనమే ప్రగతి, 4 అనుభవమే జ్ఞానం. మొదటిది శ్వాసే గురువు. మనము బల్లో పాఠాలు చెప్పేటప్పుడు పాఠం చెప్పే గురుగారి దగ్గర మన ధ్యాస నిలిపితే పాఠం అర్థమవుతుంది. అదేవిధంగా మన శరీరానికి శక్తినిచ్చే శ్వాస యందు ధ్యాస నిలిపితే శరీరానికి శక్తి వస్తుంది. ఇది శ్వాసే గురువు అంటే. 2 సమయమే సాధన. ఒక ముద్ద అన్నం తింటే ఆకలి తీరదు, కనీసం అరకడుపు నిండేటట్టుగా అన్నం తినాలి, తిన్నప్పుడే ఆకలి తీరుతుంది. అదేవిధంగా ధ్యాన సాధన కూడా 1 నిమిషం 2 నిమిషాలు చేస్తే సరిపడా శక్తి రాదు. కనీసం ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు, కనీసం అన్ని నిమిషాలు రోజుకి 2 సార్లు ధ్యాన సాధన చేయాలి. అప్పుడే ఆ రోజు మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తి మనకి లభిస్తుంది. 3 సహనమే ప్రగతి. సహనమే ప్రగతి అని అంటే 3 నియమాలు పాటిస్తూ ధ్యాన సాధన చేస్తే అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. ఆ 3 నియమాలు ఏంటంటే శరీరాన్ని కదిలించకూడదు 1, 2 కళ్ళు తెరవకూడదు, 3 నోరు తెరవకూడదు. ఈ 3 నియమాలు పాటిస్తూ ధ్యాన సాధన చేస్తే శ్వాస మీద ధ్యాస నిలిపితే రోజు రోజుకి అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. 4 అనుభవమే జ్ఞానం. అలా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఆలోచనలు రావడం తగ్గి ఒకానొక రోజు ఆలోచన రహిత స్థితి పొంది విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరిగి బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరిగి నాడీ మండల శుద్ధి జరిగి మానసిక ప్రశాంతత మొదటగా, తర్వాత శారీరక ఆరోగ్యము పొందటం జరుగుతుంది. తదుపరి ఆత్మజ్ఞానం పొందటం జరుగుతుంది. ఇవి అనుభవపూర్వకంగా మనకి అర్థమవుతాయి కాబట్టి ఆ అనుభవమే జ్ఞానం. బయట నుంచి మనం ఎంత చెప్పినా ఈ విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం అనేది సంభవించినప్పుడు అసలైన అనుభవం, స్వానుభవం కలుగుతుంది. ఈ 4 విషయాలను మనం అర్థం చేసుకొని
మనం ఈ యొక్క శ్వాసానుసంధానంతో శ్వాస మీద ధ్యాసతోటి సంయమనం పాటించినప్పుడు మన జీవనం ధ్యాన జీవనం అయిపోతుంది, వ్యవహారం ధ్యానం అవుతుంది. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన అవుతుంది. ఎవరి శ్వాస వారికి గురువు. బీ విత్ యువర్ బ్రెత్. Be a vegetarian, do meditation. That is the solution for all. It is all about being human, dream of a better place. That is Global Spiritual Mode Show at the rate of Intergalactic Federation. విశ్వశక్తే అన్ని శక్తులకి మూలం. విశ్వశక్తిని సాధించుకుంటే అన్ని శక్తులు, అష్టశక్తులు మన దగ్గరే, అష్టసిద్ధులు మన దగ్గరే. చివరి ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నిదానంగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నిదానంగా చేతులను తీస్తూ చేతులకు చూస్తూ కళ్ళు తెరవండి. ఓకే ఫ్రెండ్స్, చివరిగా మళ్ళొకసారి ఈ యొక్క ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయాత్మక కృతజ్ఞతలు. ఈ గురు పరంపరకి మనం ఇచ్చుకునే గురుదర్శన నాకు అర్థమైన ఒకే ఒకటి, సామూహిక ధ్యానం, ధ్యాన ప్రచారం. చివరిగా మీకు ఎసెన్షియల్ యాక్టివేషన్ పోర్టల్ మెడిటేషన్ 12/18/21లో జరిగిన చిన్న సందేశాలు మీకు ఒకసారి తెలియజేస్తాను. క్షమించడం అనేది సబ్జెక్ట్ వచ్చిందండి ధ్యానంలో నాకు. అదేంటంటే, మనము జ్ఞానంతో జీవించినప్పుడే మనల్ని మనం క్షమించుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. ఎప్పుడైతే మనల్ని మనం క్షమించుకోవాల్సిన అవసరం మనకు ఉండకుండా మనం జీవించగలమో అప్పుడే పక్క వాళ్ళని క్షమించగలిగే గుణం మనం సంపాదించుకుంటాం. ఫస్ట్ మనం ఆత్మజ్ఞానంతో జీవించినప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్రహ్మజ్ఞానం అందినప్పుడు క్షమించడం అనేది మనం చేయగలం. కాబట్టి ముందు మనము ఎంత ఆత్మజ్ఞానంతో జీవిస్తున్నాం, ప్రతి క్షణం ఎరుకతో ఆత్మజ్ఞానంతో ఉన్నామా లేదా. రెండోది ఎసెన్షియల్. 3 రోజులు ఎసెన్షియల్ యాక్టివేషన్ పోర్టల్ మెడిటేషన్ చేశారు. మరి ఏం ఎసెన్షియల్ జరిగిందయ్యా అని ఒకసారి ఆలోచిస్తే, మన శ్వాసల సంఖ్య, నిమిషానికి తీసుకునే శ్వాసల సంఖ్య తగ్గితేనే మనం ఎసెన్షియల్ అవుతున్నట్టు అని నాకు అర్థమైంది. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు నిమిషానికి 6 శ్వాసలు తీసుకునే స్థితికి మనం చేరుకున్నామా లేదా. 6 శ్వాసలు తీసుకునే స్థితికి మనం చేరుకుంటే మనము కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే స్థితిని మెయింటైన్ చేయడం అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి 6 శ్వాసలు అనేది కంటిన్యూగా ఉండాల్సిన అవసరం లేదు. మనము రెస్ట్ స్టేట్లో ఉన్నప్పుడు 6 బ్రెత్స్తో ఉన్నామా లేదా, 6 or 5 అట్లా. కాబట్టి ఈ 2 విషయాలు నాకు రీసెంట్గా వచ్చిన అనుభవాలు. విశ్వశక్తిలో శ్వాసలా జీవిస్తే పెరుగుడు మాస్టర్, శ్వాసలో విశ్వశక్తిలా జీవిస్తే బ్రహ్మర్షి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా మేడం. చేత ఈ ధ్యానం చేయించి ఈ జ్ఞానాన్ని మాకంటూ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ. సో ఇంకొకటి ఏంటంటే, కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ అండ్ ఎందుకు చేస్తున్నాం మనం అనేది కూడా తెలుసా అండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళా ఈ బ్రహ్మర్షి పితామహ సార్, లాస్ట్ క్వశ్చన్ మరి పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో బ్రహ్మర్షి పత్రిజీ టైటిల్ పేరుతో మనకు మూవీ రాబోతుంది డాక్యుమెంట్ సిరీస్ రూపంలో. సో మరి ఎంతవరకు ఆవశ్యకత ఉంది ఈ మూవీ రావటం అని అంటారు మీ మాటల్లో? వామ్మో, ఏంది మేడం, మూవీ తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే సార్తో నేను గడిపిన కొద్ది ఏది, సార్ ఎప్పుడన్నా ఖమ్మం వస్తున్నారనో లేదంటే హైదరాబాద్లో అక్కడ ఉన్నారనో తెలిసినప్పుడు అట్లా ఎప్పుడో ఒకసారి వెళ్ళాను అంతే. ఆ ఒక్క క్షణంలోనే నాకు నాలెడ్జ్ అనేది ఎలా వచ్చింది అని అంటే, మీకు ఒక చిన్న సందేశం చెప్తాను. ఎందుకంటే ఇలాంటి కుక్కర్లలో ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. నాకు వచ్చిన నాకు నేను నా చెవులతో విన్నని ఆ సార్ చెప్పిన మాటని చెప్తా. ఆంజనేయ స్వామి, కృష్ణుడు, రాముడు అందరి గురించి చెప్పిన తర్వాత
లాస్ట్కి చెప్పిన మాట ఏంటంటే, తింటే శాకాహారమే తినాలి, ఉమ్, చేస్తే ధ్యానమే చెయ్యాలి, ఉమ్, కడితే పిరమిడే కట్టాలి అని చెప్పి ఏం మాట్లాడాలి అని అడిగారు. అడిగి ఒక్క 10 సెకండ్లు అట్లా ఆగి మళ్ళీ ఒకసారి ఏం మాట్లాడాలి అని చెప్పి ధ్యానమే మాట్లాడాలి అని చెప్పారు. అదే ధ్యాన జగత్ నిర్మాణం అంటే. ఉమ్. అంటే Like, ఇలాంటి ఉమ్, వర్డ్స్ అనేవి అంత అందరి దగ్గర నుంచి సేకరిస్తే గాని ఫిల్మ్ లోకి ఎక్కించలేం. ఉమ్, అంతేందుకు, మొన్న ఈ మధ్య సినిమా వచ్చిందిగా మన భగవత్ కేసరి. నాకు భగవంతుడి పేరు పెట్టారు కాబట్టి నేను వెళ్ళి చూసా. ఉమ్, కేసరి అంటే శివుడు. ఉమ్, చూసా. ఉమ్, అసలు అందులో ఒక డైలాగ్ ఉంటది, బాలకృష్ణ డైలాగ్. ఉమ్, కర్మ నోస్ ఇట్స్ అడ్రస్ వెల్ టు కర్మ. మళ్ళొకసారి చెప్తా. కర్మ నోస్ ఇట్స్ అడ్రస్ వెల్ టు కర్మ. ఉమ్, అంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగానే ఈ యొక్క సృష్టి నడుస్తుంది. కర్మ ఉమ్, యొక్క అడ్రస్ ఎవరు చెప్పక్కర్లేదు. ఉమ్, ఉమ్, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అంతే. ఉమ్, మనం కర్మ సిద్ధాంతం నుంచి బయటకు వచ్చి ధ్యాన సిద్ధాంతంలో జీవించాలంటే మరి ధ్యాన సిద్ధాంతంలో జీవించిన వ్యక్తే కదా తెలియజేసేది. ఉమ్, అది పత్రిసారు అది చూపించారు, మొత్తం చూపించారు. ఆ చూపించి అందుకున్న వాళ్ళు అందుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నందా గారు, హిమాలయ యోగి, అవును. ఆయన చూస్తే అర్థమవుతుంది. నిత్యం ధ్యాన స్థితే. పత్రిసారి ఏ విధంగా జీవించారో ఆ విధంగానే జీవించారన్నట్టుగా నాకు కనిపించింది. అవును. వినిపించలేదు, కనిపించింది. ఉమ్, అది కాబట్టి సినిమా రావటం అనేది ఇక చెప్పేది ఏముంది, కంపల్సరీ రావాలి. అది భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా ఏందయ్యా అని తెలుసుకోవాలంటే మరి మనం అంటే చూసాం, పత్రిసారిని చూసాము, మాట్లాడాము, ఆయన మాటలు విన్నాము, పుస్తకాలు చదివాము, అన్ని చేసాము. మరి నెక్స్ట్ ఒక 20 years తర్వాత పిల్లగాళ్ళకి కానీ, యూత్కి కానీ, పెద్దోళ్ళకి కానీ ఎవరికి తెలవాలన్నా సరే సినిమా అనేది ఉంటే చూసుకుంటారు. ఇది జరిగిన విషయం అని చెప్పి తెలుసుకుంటారు. ఇప్పుడు రాముడి కాలం స్టోరీని మనం ఎందుకు రామాయణంగా చూస్తున్నాం అని అంటే, ఆ కాలంలో ఆయన అద్భుతమైన అపర జ్ఞాని, ఆత్మజ్ఞాని అని తెలిసి ఇప్పుడు పుస్తకాల రూపంలో వచ్చింది, సినిమాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కాబట్టి రావడం అనేది ఆవశ్యకం. సూపర్ సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ. అండ్ మరి ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ ఏదైతే ఉందో, మరి ఈ అభిప్రాయాన్ని ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నుంచి తీసుకుంటూ వస్తున్నాను సార్. మూవీ రావటం ఎంతవరకు ఆవశ్యకత అని. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అంటే మనకు ఒక ఫేజే తెలుసు సార్ ఒకవైపే తెలుసేమో, ఇంకా ఒకవైపు కూడా ఫుల్ఫిల్ గా తెలియదేమో, నాకైతే అసలు తెలీదు. సో అలాంటిది మూవీ ద్వారా అయితే ఇంకా ఇంకా దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా ఎన్ని గ్రామాలకి వెళ్తుందో, ఈ మూవీ వచ్చేసి ఇంకా దగ్గరగా వెళ్తుంది అనేది మా అభిప్రాయం. సో కంపల్సరీ మనం ఇప్పుడైనా సరే రామాయణం సినిమా పెడితే మనం అంతో కొంత చూస్తుంటాం మేడం. పూర్తిగా చూడకపోయినా, టైం లేదని చూడకపోయినా కొద్దిగానే చూస్తాం. అది ఉండబట్టే మనకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. 10 సార్లు లేకపోతే మనం అసలు లేవు. నిజం సార్. సో ఫ్రెండ్స్, మరి లాస్ట్ గా ఒక మాట చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. భూగ్రహ పాఠశాల సత్యం అహింసా సిద్ధాంతం ఏమిటంటే, శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. థ్యాంక్ యూ అండి.